హాయ్ హలో వెల్కమ్ టు ద వ్యూ. నేను రూపా ఇందుకూరి. టైంకి తినండి, కంటి నిండా నిద్రపోండి. ఇట్ విల్ మేక్ యూ హెల్దీ అండ్ హ్యాపీ. వినడానికి చాలా బాగుంది కదా, కానీ ఇక్కడ మనకి టైంకి తినేంత తీరుకుందా? కొన్ని హ్యాపీగా డైలీ ఒక 8 hours నిద్రపోయేంత ఫీజిబిలిటీ ఉందా? డెఫినెట్లీ నో. బట్ వై? ఇక్కడే మనకి కరెక్ట్ ఆన్సర్ దొరకదు. ఓవర్ టైం డ్యూటీ చేసి ఎక్కువ శాలరీ తీసుకుని త్వరగా ఆరోగ్యం చెడగొట్టుకుని హాస్పిటల్ బెడ్ ఎక్కాలని ఎవ్వరికీ ఉండదు. కానీ వర్క్ అట్మాస్ఫియర్ ఎంప్లాయీస్ని ఆ డేంజర్ సిచ్యువేషన్లోకి పుష్ చేస్తోంది. అప్రైజల్స్, హైక్స్, బాస్ ఇచ్చే అప్రిసియేషన్స్ ఇలాంటివన్నీ ఎంప్లాయీస్ మైండ్ సెట్ మార్చేస్తున్నాయి. పోనీ అప్రైజల్స్ వద్దు, హైక్స్ వద్దు అనుకున్నా మీకు పని మాత్రం తప్పదు. కనీసం ఉన్న ఉద్యోగంలో కంటిన్యూ కావాలంటే మిగతా ఎంప్లాయీస్ లాగా రన్నింగ్ చేయాల్సిందే. ఆ రేస్లో వెనకబడితే మీలాంటి వాళ్ళు బయట చాలామంది మీ జాబ్ కోసం వెయిట్ చేస్తుంటారు. సో మనకు వేరే ఆప్షన్ లేదు. అందుకే దీన్ని కార్పొరేట్ టాక్సిక్ వర్క్ కల్చర్ అంటాం. ఈ టాక్సిక్ వర్క్ కల్చర్ వల్లే కేరళకు చెందిన యంగ్ చార్టెడ్ అకౌంటెంట్ 26 years అన్నా సెబాస్టియన్ చనిపోయారు. ఎర్నెస్ట్ అండ్ గ్లోబల్ లిమిటెడ్ కంపెనీలో ఆమె వర్క్ చేస్తున్నారు. వరల్డ్లోనే టాప్ 4 అకౌంటింగ్ కంపెనీస్లో ఇది కూడా ఒకటి. పూణేలో వర్క్ చేస్తున్న అన్న వర్క్ ప్రెజర్తో చనిపోయినట్టు ఆమె పేరెంట్స్ చెప్పారు. అన్నాకి మిడ్నైట్ కూడా మేనేజర్ ఫోన్ కాల్ చేసి కొత్త టాస్క్లు ఇచ్చేవారని, మార్నింగ్ అవర్స్లో రిపోర్ట్ సబ్మిట్ చేయమని డెడ్లైన్ పెట్టేవాడని అంటున్నారు పేరెంట్స్. అయితే ఆఫీస్లో ప్రెషర్ లేదని, అందరు ఎంప్లాయీస్ లాగే అన్నాకి వర్క్ అసైన్ చేశామని ఆబ్వియస్గా ఆ కంపెనీ మేనేజర్స్ రియాక్ట్ అయ్యారు. ఇన్సిడెంట్ జరిగాక ఈవై కంపెనీలో వర్క్ ప్రెషర్పై సోషల్ మీడియాలో చాలామంది కంప్లైంట్స్ చేశారు. యూనియన్ గవర్నమెంట్ ఎంక్వైరీ స్టార్ట్ చేసింది. అండ్ లక్నోలో కూడా సేమ్ ఇన్సిడెంట్ జరిగింది. 45 years సదా ఫాతిమా అనే లేడీ హెచ్డిఎఫ్సి బ్యాంక్లో వర్క్ చేస్తోంది. ఉన్నట్టుండి బ్యాంక్లో ఆమె తన వర్క్ ప్లేస్లోనే కొలాప్స్ అయింది. హాస్పిటల్కి తీసుకెళ్లే లోపే ఆమె చనిపోయింది. కార్డియాక్ అరెస్ట్ అని డాక్టర్స్ చెప్పారు. వర్క్ ప్రెషర్ వల్లే ఆమె చనిపోయిందని కొలీగ్స్ కూడా చెప్తున్నారు. ఈ ఇన్సిడెంట్ తర్వాత హెచ్డిఎఫ్సిలో కూడా చాలా వర్క్ ప్రెషర్ ఉంటుందని నెటిజన్స్ తమ పర్సనల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నారు. ఈవే కంపెనీ అయినా హెచ్డిఎఫ్సి అయినా ఇలా నేమ్స్ చేంజ్ అవుతాయి, కానీ ఏ కంపెనీ అయినా వర్క్ ప్రెషర్ మామూలుగా ఉండదు. ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్తో కంపేర్ చేస్తే సర్వీస్ బేస్డ్ కంపెనీస్లో ప్రెషర్ ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. ఒక వర్క్ ఆర్ టాస్క్ కంప్లీట్ చేయాలంటే అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి పనిచేయాలి. వాళ్ళు తమ వర్క్ లేట్ చేసినా మనం టైంకి అవుట్పుట్ ఇవ్వాలి. ఇలాంటి టైంలో మన కండిషన్ ఎలా ఉంటుందో ఒకసారి జస్ట్ ఇమాజిన్. అసలు టెక్నాలజీ పెరిగిన తర్వాత ఎంప్లాయీస్కి వర్క్ తగ్గాల్సింది పోయి పెరిగిపోయింది. అందుకే దీన్ని టాక్సిక్ వర్క్ కల్చర్ అంటున్నాం. అయితే ఇక్కడ మనం ఒక విషయం డిస్కస్ చేసుకోవాలి. ఈ టాక్సిక్ వర్క్ కల్చర్ వరల్డ్ మొత్తం ఉందా లేక ఇండియాలోనేనా? మన బ్యాడ్ లక్ ఏంటో తెలుసా? మన దగ్గరే ఇది ఎక్కువగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ యూకే, ఆస్ట్రేలియా, బెల్జియం, ఐర్లాండ్, ఫ్రాన్స్లో రైట్ టు డిస్కనెక్ట్ అనే ఒక పాలసీ ఉంది. అంటే ఆఫీస్లో మన వర్కింగ్ అవర్స్ కంప్లీట్ అయిపోతే ఆ రోజు ఇక మనం వర్క్తో డిస్కనెక్ట్ అయిపోయినట్టే. ఆ వర్క్ కంప్లీట్ చేయాల్సిందే అని ఎవరూ ప్రెషర్ పెట్టరు. ఒకవేళ కంప్లీట్ చేయకపోతే ఉద్యోగం పోయే ఛాన్స్ ఉండదు. ఇక జపాన్లో అయితే వీక్లో జస్ట్ 4 days వర్క్ అనే పాలసీని తీసుకొచ్చారు. అమెరికా లాంటి కంట్రీస్లో ఓవర్ టైం డ్యూటీలు, ఓవర్ బర్డెన్లు ఇంపాసిబుల్. ఇక్కడి వర్క్ కల్చర్కి అలవాటు పడి ఫారిన్ కంట్రీస్ వెళ్ళిన మన ఐటీ ఎంప్లాయీస్ చాలా కూల్గా వర్క్ చేసుకోవడానికి అదే మెయిన్ రీజన్. అండ్ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ సర్వే ప్రకారం ఇండియాలో 50%కి పైగా ఎంప్లాయీస్ వీక్లీ 49 hours కంటే ఎక్కువ వర్క్ చేస్తున్నారు. వరల్డ్లో భూటాన్ తర్వాత మనదే హైయెస్ట్ వర్కింగ్ అవర్స్. ఇలా జాబ్ని బర్డెన్గా ఫీల్ అయ్యే వారి గ్లోబల్ యావరేజ్ 20% కాగా ఇండియాలో అది 59%. ఈ టాక్సిక్ వర్క్ కల్చర్ వల్ల ఇండియాలో యంగ్ ఎంప్లాయీస్కి హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువయ్యాయి. మెంటల్ హెల్త్ కూడా పాడైపోతుంది. సో ఇక్కడ వరకు మనం ప్రాబ్లం ఏంటి అనేది డిస్కస్ చేసాం. అసలు దీనికి సొల్యూషన్ ఏంటి అనేది ఐడెంటిఫై చేసేందుకు ఒక్కసారి ట్రై చేద్దాం. ఎంప్లాయీస్ హెల్త్ పాడైపోవడానికి కారణాలు ఏంటి అని క్వశ్చన్ చేస్తే కొంతమంది మైండ్ బ్లోయింగ్ ఆన్సర్స్ ఇస్తారు. తెలుసా? లోన్లీనెస్, జంక్ ఫుడ్, స్లీప్లెస్ నైట్స్, ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకపోవడం వంటి రీజన్స్ చెబుతారు. అంటే తప్పంతా ఎంప్లాయీస్దే. అసలు హెక్టిక్ వర్క్ అవర్స్లో ఎంప్లాయీస్కి ఎక్సర్సైజ్కి టైం ఉంటుందా? పోనీ కష్టపడి టైం అడ్జస్ట్ చేసుకుంటే షిఫ్ట్ డ్యూటీస్తో అది పాసిబుల్ అవుతుందా? వర్క్ టెన్షన్తో ఏ మిడ్ నైట్ ఇంటికి వస్తే స్లీప్లెస్ నైట్స్ కాక ఇంకేముంటాయి? ఇంకా జంక్ ఫుడ్ విషయానికి వద్దాం. ఇంట్లో వంట చేసుకుని తిని టిఫిన్ బాక్స్ పెట్టించుకునేంత టైం మనకుండదు. పోనీ ఆఫీస్ క్యాంటీన్లో జంక్ ఫుడ్ లాంటివి కాకుండా హెల్దీ ఫుడ్ ఎవరైనా పెడుతున్నారా? పోనీ కనీసం లంచ్ టైమింగ్లో కంపల్సరీ బ్రేక్ ఇస్తున్నారా? ఇవేమీ జరగట్లేదు కాబట్టి ఎంప్లాయీస్ హెల్త్ని రిస్క్లో పెట్టి మరీ జాబ్ చేయిస్తున్నారు. ఎంతసేపు ఎంప్లాయీస్ గురించైనా అసలు ఎంప్లాయర్స్ ఏమనుకుంటున్నారో
ఒక్కసారి చూద్దాం. వీక్లీ 40 అవర్స్తో సరిపెట్టద్దు, మ్యాక్సిమం 70 అవర్స్ వర్క్ చేయాలి. ఆ మధ్య ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ నారాయణ్ మూర్తి ఇచ్చిన ఈ స్టేట్మెంట్ ఎంత వైరల్ అయిందో మనందరం చూసాం. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ని నేను నమ్మను. మీరు మీ వర్క్ని మీరు ఎంజాయ్ చేస్తే ఆటోమేటిక్గా ప్రొఫెషనల్ లైఫ్, పర్సనల్ లైఫ్లో హ్యాపీనెస్ దొరుకుతుంది. ఓలా ఇండియా చీఫ్ భవేష్ అగర్వాల్ స్టేట్మెంట్ ఇది. అంటే వర్క్లోనే హ్యాపీనెస్ వెతుక్కోమనేది ఆయన సజెషన్. ఓకే, కొత్తగా జాబ్లో జాయిన్ అయిన వారు డైలీ 18 అవర్స్ వర్క్ చేయడానికి రెడీగా ఉండాలి. ఇది బాంబే షేవింగ్ కంపెనీ ఫౌండర్ శాంతను దేశపాండే స్టేట్మెంట్. ఇక మన యూనియన్ ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ స్టేట్మెంట్ వీటన్నిటికంటే పీక్స్లో ఉంది. యంగ్స్టర్స్ ఎక్కువ ప్రెషర్ తీసుకోలేకపోతున్నారని ఆమె కంప్లైంట్. ఇన్నర్ స్ట్రెంగ్త్ బిల్డప్ చేసుకోవాలని ఆమె ఎంప్లాయీస్కి సజెస్ట్ చేస్తున్నారు. కాలేజెస్లో కూడా స్ట్రెస్ మేనేజ్మెంట్ క్లాసెస్ ఉండాలని ఆమె అంటున్నారు. ఇక్కడ ఇంటలెక్చువల్స్ అంతా ఎంప్లాయీస్ చేయాల్సిన పనులనే చెబుతున్నారు, కానీ ఎంప్లాయర్స్కి ఉండాల్సిన కన్సర్న్స్ గురించి ఎవరూ మాట్లాడటం లేదు. అసలు ఇంతకీ మన లాస్ ఏం చెబుతున్నాయి? భారత కార్మిక చట్టాల ప్రకారం వీక్లీ 48 అవర్స్ మాత్రమే వర్క్ చేయించుకోవాలి. లంచ్ టైం, స్నాక్ టైం లాంటివి యాడ్ చేసి చాలా కంపెనీలు 9 అవర్స్ వరకు ఉద్యోగుల్ని వర్క్ ప్లేస్లోనే ఉంచుతున్నాయి. ఇక్కడ ఎంప్లాయర్స్ రూల్ బ్రేక్ చేసినా వారిపై కంప్లైంట్ ఇవ్వడానికి ఎంప్లాయీస్ ఎవరు రెడీగా ఉండరు. వర్క్లో ఫ్రీనెస్ కోసం ట్రై చేస్తే అసలు ఉద్యోగమే పోతుందనే భయం ఉంటుంది. అందుకే ఎక్స్ట్రా వర్క్ని కూడా అయిష్టంగానే కంప్లీట్ చేస్తున్నారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కాస్త రిలీఫ్ ఉంటుంది, అది కూడా అన్ని డిపార్ట్మెంట్స్కి కాదనుకోండి. పోలీసులు అన్అఫీషియల్గా 24 అవర్స్ ఆన్ డ్యూటీలో ఉండాల్సిందే. రెవెన్యూ స్టాఫ్ కూడా హయ్యర్ అఫీషియల్స్ ఎప్పుడు కాల్ చేసినా లిఫ్ట్ చేయాలి, ఎప్పుడు వాట్సాప్ మెసేజ్ చేసినా నోటెడ్ అని రిప్లై ఇవ్వాలి. ఆ వర్క్ ఇమీడియట్గా స్టార్ట్ చేయాలి. రీసెంట్గా టీచర్స్, ఇతర డిపార్ట్మెంట్స్ వారికి కూడా వర్క్ లోడ్ పెరగడం చూస్తూనే ఉన్నాం. రైల్వేలో లోకో పైలట్స్ తమకు రెస్ట్ టైం తక్కువగా ఉందని కంప్లైంట్ చేస్తున్నారు. రెస్ట్ ఇవ్వకుండా కంటిన్యూగా డ్యూటీస్ వేయొద్దని ప్రొటెస్ట్ స్టార్ట్ చేశారు. మన యాడ్స్ అన్నీ పేపర్పై చదవడానికి చాలా బాగుంటాయి, రియల్ లైఫ్లో వాటి ఎగ్జిక్యూషన్ని ఎంప్లాయర్స్ తమకి కన్వీనియంట్గా మార్చుకుంటున్నారు. సో ఎన్ని కొత్త యాక్ట్స్ తీసుకొచ్చినా ఒరిజినల్ సిచ్యువేషన్లో పెద్ద చేంజ్ కనిపించదనే విషయం తేలిపోయింది. అండ్ ఫైనలీ కంక్లూజన్ నెంబర్ 1, ఎంప్లాయర్స్ కాస్త కన్సర్న్ చూపాలి. ఎంప్లాయీస్కి శాలరీస్ మాత్రమే కాదు, కాస్త ఫ్రీ టైం కూడా ఇవ్వాలి. వీక్లీ 2 డేస్ హాలిడేస్ ఇవ్వడం కాదు, మిగతా 5 డేస్లో నరకం చూపించకూడదు. నెంబర్ 2, కంపెనీని హోల్సేల్గా తామే నడిపిస్తున్నామంటూ ఫోజులు కొట్టే బాసులు కాస్త మారాలి. మేనేజర్ స్థాయిలో ఉన్నవారు కూడా తమ జూనియర్ కొలీగ్స్పై ప్రెషర్ పెట్టడం మానుకోవాలి. నెంబర్ 3, వర్క్ ప్రెజర్ విషయంలో ఎంప్లాయీస్ అస్సలు మొహమాటాలకు పోవద్దు. నో అంటే నో అని గట్టిగా చెప్పాలి. ముందు హెల్త్, ఆ తర్వాతే వెల్త్. ఆ పాయింట్కి స్టిక్ అయితే ఆ టాక్సిక్ వర్క్ కల్చర్కి ఫుల్ స్టాప్ పెట్టే ఛాన్స్ ఉంది. దట్స్ ఆల్ ఫర్ నౌ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి బిగ్ టీవీ ద వ్యూ ఛానల్ని.